అసలు వాళ్ళయ్యా ఆయల్లా రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనికే ఏడాది పట్టింది. ఆయల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసిరు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావుని ఎంబడి తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరా నీ సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? మా అక్కలకి ఈయనే ఉండ్రు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పాలపిట్టల లెక్క. మా అక్కలందరూ సిద్ధమవుతున్నారు. సలాకి ఎర్ర గాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వాతలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఈడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతారు.